నేను చెప్పేంత వరకు వెయిట్ చేయండి. ఊళ్ళోకి మనుషులు దింపింది ఎవడ్రా? కరెక్ట్ స్పాట్ లో ఉన్నాడు. నాకు తెలీదయ్యా. ఆగండి, ఎప్పుడు నేను చెప్తాను. చెప్పు బాయ్. మిస్ అవ్వకూడదు, అర్థమైందా? ఓ గిలిపోద్ది. ఎవడ్రా? వినపడుతోందా? ఆగు. ఎవడ్రా? చెప్పరా? రెడీ. 2 నిమిషాలే మీకు టైం ఇస్తున్నా. వాడు మిస్ అవ్వకూడదు. ఇక దిగండి. రెడీ. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు కాదు ఆగండి. బస్సు వెళ్ళిపోనివ్వండి, నేను చెప్తాను. బస్సు వెళ్ళిపోని, నేను చెప్తాను. బస్సులో సుల్తాన్ ఉన్నారా? తొందరపడండి. నేను చెప్పేది విను. వెళ్ళదు సుల్తాన్, వచ్చి బస్ ఎక్కే సుల్తాన్. ఆగండి. ఎవరు ఏం చేయగలరా? సుల్తాన్ రా. సుల్తాన్ రా. వెనకెళ్ళండి. చూసుకున్నారండి. వాడు కాకపోతే రేపైనా చూసుకోవచ్చు. వదిలేయండి. అన్నా, నేను చేసేయడానికి ఒకడు వస్తున్నాడన్నా. ఎవడ్రా? మీరు ఇంకా మృగాలుగానే ఉన్నారా? ఇంకొక నిమిషం ఊళ్ళో ఉండకూడదు. బయలుదేరండి. అది కాదు సుల్తాన్. చెప్తున్నాడు కదా మావయ్య. సుల్తాన్, ఇది పెద్దయ్య గారు ఇచ్చిన మాట. దాన్ని మేము కాపాడాలి. పోయిన వాళ్ళ సంగతి సరే, ఉన్న వాళ్ళ మాట ఏంటి? నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని ఎవరిని కత్తిపట్టనివ్వను. ఇంకా పదండి. వాళ్ళు ఊరిని వల్లగాడు చేసేస్తున్నారు. తోలొలవడానికి ముందు మర్యాదగా మీరే చెప్పేయండి. ఎవడ్రా మనుషుల్ని దింపింది? ఎవడ్రా? అందరినీ కొట్టి చంపుతున్నాడు. వచ్చి కాపాడు బాబు. ఊరు మొత్తం బుగ్గిపాలు చేసేస్తున్నాడయ్యా. ఈ రైతులను ఆదుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదయ్యా. అప్పుడు మీ నాన్నే మమ్మల్ని మా పొలాల్ని కాపాడుతానని
మాటిచ్చారయ్యా. అయ్యా ఆ మాట నమ్మే ఊరంతా ఎదురు చూస్తోందయ్యా. వచ్చి కాపాడండి అయ్యా, కాపాడండి. సుల్తాన్, తప్పు చేస్తున్నాం అనుకోకండి. మీ నాన్నగారు ఇప్పుడు ప్రాణాలతో లేకపోయినా ఆయన బిడ్డకిచ్చిన మాట ఇంకా అలాగే ఉంది. మీరు ఈ ఒక్కసారికి కత్తి పట్టే అవకాశం మాకివ్వండి. ఆ తర్వాత మీరేం చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఒక్కసారి మమ్మల్ని ఆపకండి సుల్తాన్. చెప్పేది వాడు మీకంటే మొండోడు కాకపోవచ్చు, అన్నింటికీ కత్తులే పరిష్కారం కాదు మావయ్య. నేను మాట్లాడతాను వాడితో. తాళం పగల కొట్టండి. వీడు కాదని నాకు తెలుసు. ఎవడో చెప్పండి, ఎవడ్రా మనుషుల్ని తెంపింది? నా బిడ్డను అన్యాయంగా చంపేశారు కదరా. అయ్యా చూసారా అయ్యా ఎంత ఘోరం జరిగిపోయిందో. అయ్యో దేవుడా. మావయ్య మావయ్య మా తాతని కొట్టి పడేశారు మావయ్య. అయ్యా వీరభద్ర ఇంకా నీ మనసు కలగలేదా? మా రక్తం చిందుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? మమ్మల్ని ఆదుకో వీరభద్ర, మమ్మల్ని ఆదుకో. ఊరికి ఊపిరొచ్చింది. చెప్పు, ఎవరు చెప్పరా? అన్నా వీడన్నా మార్కెట్ లో నేను కాపాడింది వీడే. రేయ్, నువ్వెవరు? మీరెందుకోసం ఇక్కడికొచ్చారో నాకు బాగా తెలుసు. ఇది నీ ఊరు కాదు, నీ సమస్య కాదు. కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. అనవసరంగా నీ వాళ్ళని బలి చేసుకోకు. బతికిపో పా. వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకో, వీళ్ళొక్క తప్పు చేసిన నోబడీ కెన్ సేవ్ దెమ్. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నువ్వే తోడుగా ఉండాలి. మా తాతని కొట్టి పడేశారు మావయ్య. సుల్తాన్కి నేను సర్ది చెప్పుకుంటాను. వాడిని లేపేయండి రా. రండ్రా. ఏయ్, వద్దురా. ఇప్పుడు హ్యాపీగా వాటేసుకుంటుంది చూడు. అన్న కూర ఏమంటారా? XYZ. ఏమన్నా?
ఏంటి మళ్ళీ కోపం కలిగిస్తుంది? ఏంటి రొమ్మిర్చుకొని ఉంచున్నావు? చూడలేదు దించు. కూలింగ్ లస్తి. ఏంటిలా గాలి తీసింది? ఓ ఏమండి, ఎంతమందిని మీకోసం కొట్టాను. XYZ చెప్పకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ అయినా. అందుకేగా కోడి కూర పెడుతోంది. మెక్కి దొప్పే. పోవే. ఏమన్నా? పోతాను, మెక్కుతానన్నా. 100 మందిని మేనేజ్ చేస్తున్నాను, ఇది చూపులతోనే చంపేస్తుంది. గుడ్ల గుబ్బ. సుల్తాన్ ఫోన్. హలో బాబు, నేను లాయర్ని మాట్లాడుతున్నా. సార్, చెప్పండి సార్. న్యూస్ చూసావా? ఇక్కడ అందరినీ కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తున్నారు. ఒకటే రక్తపాతం. ఈ సంఘటన మీద కమిషనర్ ఇలా స్పందించారు. దిస్ ఎన్కౌంటర్ వాస్ నాట్ ఎ ప్లాన్డ్ యాక్షన్, జస్ట్ సెల్ఫ్ డిఫెన్స్. ఎనీవేస్, వైజాగ్ షుడ్ బి క్రైమ్ ఫ్రీ. ఇది కేవలం ఆరంభం. ఆపరేషన్ పూర్తయినట్టుకి వైజాగ్ లో రౌడీజం అనే మాటే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి రాకుండా జాగ్రత్త పడు. కేర్ఫుల్ బాబు. సరే సార్. సరే, మేము సాయంత్రం మా ఊరికి బయలుదేరతాం. అవును, అలాగే. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. రేయ్, సాయంత్రం అందరూ ఊరెళ్ళిపోతున్నాం. ట్రైన్ ఆగినా సరే ఎవరికి మళ్ళీ భోజనాలు పెట్టించున్నాం. ఇక్కడే డబుల్ కోట మెక్కేయండి, అర్థమైందా? ఏంటి సుల్తాన్, ఆలోచించకుండా ఫోన్ చేయండి. ఇదిగో బాబు గురించి పట్టించు. ఏమయ్యా, మీరంతా ఒకటే కుటుంబం ఒకటిగా? నిజమా? అవును, భోజనాలకే బోలెడంత ఖర్చు అవుతుందేమో. రోజుకు 10 కిలోల బియ్యం మాయమైపోతాయి. ఏంటయ్యా నువ్వు, తినే పువ్వు కూడా లెక్క కడితే ఎలా చెప్పు? మా దగ్గరే గనక మీలాంటి వాళ్ళు 100 మంది ఉంటే చాలు. మేం ప్రతి రోజు 10 ఊళ్ళకు బువ్వ పెట్టగలం తెలుసా? ఎలా పెట్టగలరు? వీళ్ళందరినీ ఏకోజావనే పొలంలోకి దింపి ఒక పక్కనేమో 10 ఎకరాల్లో వంకాయ, బెండకాయ, టమాటా కూరగాయల్ని, ఇంకో పక్కన అరటి తోటని, వీటితో పాటు మిగిలిన భూమిలో వరిని పండిస్తే